శర్మ గారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుష్య రాశి వారికి ఆదాయము, వ్యయము, రాజపూజ్యం అలాగే అవమానం ఏ విధంగా ఉన్నాయంటారు? అమ్మ, ధనుసు రాశిని వారిని చూసుకుంటే మనం వీరికి రాష్ట్రాధిపతి గురువు కాబట్టి వీరి ఈసారి ప్రశాంతమైన జీవితంతో పాటు వీరు ఆధ్యాత్మికంగా జీవించేటువంటి ఒక అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా చెప్పచ్చు. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి అంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో ముఖ్యంగా నరాలకు, రక్తానికి, చర్మానికి సంబంధించిన విషయాలు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని చెప్పచ్చు. ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో విశేషమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యారంగంలో ఉన్నటువంటి యొక్క విద్యార్థులు ముఖ్యంగా గట్టిగా శ్రమించడం వల్ల, మనసు లగ్నం చేసి చదువుకోవడం వల్ల మంచి ప్రతిభను చూపించి స్థిరమైనటువంటి యొక్క ఉద్యోగాలను పొంది వీరు ప్రభుత్వ రంగంలో సంబంధించిన ఉద్యోగాలను కూడా పొందగలిగేటువంటి ఒక అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ యొక్క రాశికి సంబంధించిన వారిలో చాలామంది విదేశీయానాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంది అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో విశేషంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు విశేషమైనటువంటి లాభాలు గడించగలరు. కానీ నమ్మక ద్రోహం లాంటివి జరగకుండా మేము ఈ వ్యాపారాల్లో కాస్త శ్రద్ధగా మీరు సమయం కేటాయించి వాటిని అభివృద్ధి చేస్తున్న పని చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పచ్చు. విశేషంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా జనాకర్షణ విపరీతమైనటువంటి ఒక విధంగా పెరిగిపోయి కొత్త అవకాశాలు వచ్చి అదేవిధంగా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా వెళ్ళి వీరు విశేషమైనటువంటి ఒక అనుగ్రహాన్ని పొందగలరు అని చెప్పచ్చు. అయితే ధన నష్టం వల్ల ఇబ్బంది కాకుండా కాస్త జాగ్రత్త వహించవలసినటువంటి అవకాశాలని చూసుకోవాలి అని తెలియజేయచ్చు. రైతాంగాన్ని విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా పంటలకు సంబంధించి ధాన్యం విషయంలో చాలా జాగ్రత్త వహించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేటువంటి అవకాశం చూసుకోవాల్సి వస్తుంది. ఎరుపు రంగు ధాన్యాల జోలికి పెద్దగా ఈ సంవత్సరం పోకుండా ఉండడం చాలా మంచిది అని చెప్పచ్చు. అదేవిధంగా కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో, న్యాయ సంబంధించినటువంటి యొక్క తీర్పుల్లో వీరికి ఈసారి అనుకూలమైనటువంటి ఫలితాలు లభించడం వల్ల విశేషమైనటువంటి యొక్క ఆర్థిక లాభాలతో పాటు వీరు అనుకూలమైనటువంటి ఒక ధనాన్ని, అదేవిధంగా కోల్పోయినటువంటి నష్టద్రవ్యాన్ని పొందగలరు అని మనం గమనించవచ్చు. అదేవిధంగా వాహన ప్రయాణాల్లో ఆరోగ్య విషయంలో విశేషమైనటువంటి ఒక శ్రద్ధ వహించాలి అని చెప్పచ్చు. వీటితో పాటు సినీ రంగము, అదేవిధంగా కళాకారులకి, మీడియా, అదేవిధంగా టీవీ ఛానల్ సంబంధించినటువంటి యాజమాన్యము, అదేవిధంగా పనిచేసేటువంటి యొక్క వారందరికీ కూడా విశేషమైనటువంటి గుర్తింపు లభించి గొప్పటి అవకాశాలతో పాటు జనాకర్షణ, అదేవిధంగా విలాసవంతమైన జీవితాన్ని పొందగలిగేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది అని చెప్పచ్చు. ఈ క్రోధినామ సంవత్సరంలో నరదృష్టి, నరఘోషతో కూడినటువంటి యొక్క ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడి ప్రశాంతమైనటువంటి ఒక జీవితాన్ని కొనసాగించాలనేటువంటి ఒక ఇది సూచిస్తూ, విశేషమైనటువంటి కష్టాన్ని మీరు ప్రదర్శిస్తే తగినటువంటి కష్టానికి మంచి ఫలితాన్ని కూడా పొందవచ్చును అని ఈ రాశి వారికి మనం సూచన చేయడం జరుగుతూ ఉందమ్మా. మేషం నుండి మొదలు పెడితే మీనరాశి వరకు ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరం కుజుడు మరియు శని యొక్క ఫలితాలని ఎక్కువగా కనపడిస్తున్నటువంటి వాతావరణం కాబట్టి, నరదృష్టి, నరఘోష బాగా ఉన్నటువంటి పరిస్థితుంది కాబట్టి అత్యాశకు వెళ్ళడము, అదేవిధంగా ఊహకు మించి భ్రమల్లో, మాయలో జీవించడం కాకుండా వీరు భూమిపైన ఉండి ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి ఒక వాతావరణాలు చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఒకటి. ఈ పంచాంగ శ్రవణంతో పాటు ఈ రాశి ఫలాలు, అదేవిధంగా ఈ జాతకాల యొక్క ఫలితాలు విని కేవలం మా పరిస్థితి ఇలానే ఉంటుంది, ఎంత కష్టపడ్డా సరే మా రాశి వారు ఇలానే ఉంటామనుకోకుండా దృఢ సంకల్పంతో లక్ష్యంని మనం గట్టిగా పట్టుకొని లక్ష్య సాధన కోసం గురి తప్పకుండా మనం చేసేటువంటి విశేషమైనటువంటి ఒక పోరాటము, అదేవిధంగా సాధనాత్ సాధ్యతే సర్వం అంటారు కాబట్టి మీరు చేసేటువంటి విశేషమైనటువంటి కృషి, మీ దృఢ సంకల్పం మిమ్మల్ని ఖచ్చితంగా విజయం వైపు నడిపిస్తుంది. కాబట్టి
గ్రహాలు కేవలం మీ యొక్క జీవితంలో ఒక మార్గాన్ని చూపించడానికి మాత్రమే ఈ యొక్క రాశి ఫలితాలు తప్ప ఇవే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయని చెప్పి మీరు ఇంట్లో కూర్చుంటే ఏ పని జరగదు. కాబట్టి మీరు ఎంత కృషి చేసి ఎంతటి పాజిటివ్ మైండ్తో మీరు ముందుకు వెళ్తారో అటువంటి ఫలితాలే మీకు వస్తాయన్న విషయాన్ని గ్రహించి ఈ యొక్క క్రోధినామ సంవత్సరాల్లో అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మానసిక ప్రశాంతతతో అదేవిధంగా ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా జీవించాలని కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు.